అందరికీ నమస్కారం. భారతదేశానికి వ్యవసాయం అనేది వెన్నెముక వంటిది. రైతన్న అనేవారు 5 వేళ్ళు కలిపితే ఎలాగైతే మనకు ముద్ద పోతుందో అలాగే తింటేనే ఆరోగ్యంగా ఉండి అన్ని పనులు చేసుకోగలుగుతాము. అలాంటి రైతన్న గురించి ఈరోజు మాట్లాడుకోవడానికి, అంత మాత్రమే కాకుండా మన ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ అయినటువంటి ఎనిమామ్ల మార్కెట్ సెలక్షన్ కమిటీ గ్రేడ్ సెక్రటరీ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మన వరంగల్ వాసి అని తెలియజేయడంలో ఎంతో సంతోషిస్తున్నాను. ఎనిమాముల మార్కెట్ మన యొక్క తెలంగాణ వరంగల్ ఎనిమాములలో ఎంత గొప్పదో అలాగే తన యొక్క జీవితం కూడా మరి అంచెలంచెలుగా వర్ధిల్లుతూ వచ్చింది. తను లేబర్ కాలనీలో పుట్టి పెరిగి తన యొక్క విద్యాభ్యాసం అంతా కూడా మరి వరంగల్లో తాను చదువుకొని అటు తర్వాత తను మరి ఈ రీతిగా ఒక మార్కెటింగ్ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా ఎదిగేంత ఉన్నత స్థితికి రావడానికి తన వెనుక ఉన్నటువంటి కష్టాలేంటో, తను ఏ రీతిగా ఈ యొక్క ఉద్యోగంలో పోరాడి గెలిచారో, తను ఏ రీతిగా మరి అందరికీ ఆదర్శంగా నిలిచారో మన వరంగల్ ముద్దు బిడ్డ అయినటువంటి పోలిపాక నిర్మల ముల్లర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నిర్మల గారు. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ అంటారు. అలాంటి ఉన్నతమైన స్థితిలో మీరున్నారు. సో మీ యొక్క బోర్న్ అండ్ బ్రాటప్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మాతో పంచుకుంటారా? ఓకే, ఫస్ట్ రైతు సోదరులందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు మరి యాంకర్ సునీత గారి ద్వారా మీ ముందుకు మళ్ళీ ఒకసారి వస్తున్నాను. అంటే ఇప్పుడు నా కెరీర్ స్టార్ట్ అయింది 1996లో. బర్త్ వరంగల్, లేబర్ కాలనీ. స్టడీస్ అంతా కూడా వరంగల్. ఫస్ట్ అపాయింట్మెంట్ జనగామ్. సో జనగామ్ లో మీరు అపాయింట్ అయింది ఏ గ్రేడ్ లో అండి? ఎల్డీసీగా జనగామ్ లో. ఆఫ్టర్ నా మ్యారేజ్ తర్వాత కొత్తగూడెం వెళ్ళిపోయాను. ఖమ్మం డిస్ట్రిక్ట్ మొత్తం చేశాను. నా సర్వీస్ అంతా ఖమ్మం డిస్ట్రిక్ట్. మళ్ళీ ఇప్పుడు ఎనిమాములో ప్రమోషన్ పైన వచ్చాను. ఓకే, మీరు ఎన్ని డిస్ట్రిక్ట్స్ లో చేసి ఉంటారండి మీ కెరియర్? నేను 3 డిస్ట్రిక్ట్స్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. ఓకే, మీకు అంటే ఇప్పుడు రైతులు అనగానే అన్నదాత అనేది మనందరికీ కూడా గుర్తొస్తుంది. అలాంటి అంటే ఒక బ్లెస్డ్ ఉద్యోగంలో మీరున్నారు. సో వారి యొక్క సాధక బాధలు. లేబర్ కాలనీ నుండి హై స్కూల్ నుండి కాలేజీ కృష్ణా కాలేజ్ చదివాను. తర్వాత పిండి కాలేజ్ చదివాను డిగ్రీ. ఆ టైంలో నేను వచ్చే బస్సు గ్రెయిన్ మార్కెట్ల నుండి వెళ్ళిపోయేది. వెంకట్రామ థియేటర్ నుండి స్టేషన్ రోడ్ లో అలా వెళ్ళేది. అప్పుడు మేము చిల్లీ సీజన్ లో దగ్గుకుంటా వెళ్ళిపోయే వాళ్ళం అన్నట్టు. అందరూ బస్సు మొత్తం దగ్గేది. అబ్బా ఇదేంటి, వీళ్ళంతా రోడ్డు మీద వస్తుంటారు, బస్సు ఎక్కడి నుండి వెళ్తుంటది, ట్రాఫిక్ ఉంటది, మేము అనుకునే వాళ్ళము. కానీ అందులోనే నాకు జాబ్ వస్తుంది, రైతులకు సేవ చేస్తా అని అప్పుడు అనుకోలేదు నేను. అది హ్యాపీనెస్. రైతులకు కష్టపడి పండిస్తారు. మా తాత వాళ్ళు అందరు కూడా ఆ కాలంలో పండించే వాళ్ళు కదా. అది చూసి నేను హాలిడేస్ వస్తే తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొలాల గట్టు పైకి వెళ్ళే వాళ్ళము, చూసే వాళ్ళము. ఇంకా సేమ్ అంటే ఆ కాలంలో మేము చిన్నప్పుడు అనుభవించాము, ఇప్పుడు సేవ చేశాను రైతులకి. అది హ్యాపీనెస్. అదృష్టం మీకు దక్కింది. హ్యాపీనెస్, సంతోషం. ఓకే, నిర్మల గారు, మీరు చదువుకునే రోజుల్లో ఏదైనా మీరు మర్చిపోలేని సంఘటన మీ జీవితంలో జరిగిందండి? ఎస్ అండి, మీరు చెప్పింది నాకు గుర్తుకొస్తుంది. నేను కృష్ణ కాలనీలో 5th to 7th చదువుతున్నాను. అంటే లంచ్కి వెళ్ళాలి, 1/2 hour టైం. ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ రావాలి. ఓకే, సమ్మర్ వెళ్తుంటే చెప్పు తెగిపోయింది. ఓకే, కింద కాలు పెడితే సుక్కు అంటుంది. గడ్డి ఉన్న చోట్ల కాలు వేసుకుంటూ వెళ్తే ఆ విధంగా కూడా నేను ఇంటికి స్పీడ్ గా వెళ్ళాను. ఓకే, అంటే గడ్డి ఉన్న దగ్గర మనం లాంగ్ స్టెప్ వేయవలసి వస్తుంటది కదా.
అంటే అది ఎప్పటికీ గుర్తుకొస్తుంది. అంటే కాళ్ళు కాలుతుంటే గడ్డి మీద కాలు వేస్తూ ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని వచ్చి. మీ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చాలా టాల్ ఉంటారు అండ్ కష్టపడే తత్వం మీలో ఉంది కాబట్టి ఎలాగైనా మళ్ళీ క్లాస్ పీరియడ్ కి మీరు రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే అలా వెళ్ళి వచ్చేసారు అనమాట. ఓకే, మీరు ఒకవేళ మార్కెట్ దాంట్లో సెక్రటరీ అవ్వకపోతే మీరు అథ్లెట్ అయ్యేవాళ్ళు అనుకుంటాను. నేను అంటే అప్పుడు ఖోఖో, కబడ్డీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడింది. ఓ వెరీ నైస్. మీరు క్రీడాకారిణి కూడా. త్రోబాల్, షార్ట్ పుట్ నల్లి ఆడింది. త్రోబాల్ ఆడేవాళ్ళు. నిర్మల గారు, మరి మీరు లేబర్ కాలనీలో పుట్టి పెరిగాను అండ్ వరంగల్లోనే మీ స్టడీస్ అన్ని అయ్యామన్నారు. మీరు చదువుకోవడానికి ఇంత ప్రోత్సహించిన మీ తల్లిదండ్రుల గురించి మాతో షేర్ చేసుకుంటారా? తప్పనిసరిగా అండి. కోలపాక మత్తయ్య నానండి, అమ్మ జ్ఞానసుందరి. ఓకే, వాళ్ళకి నేను 5వ సంతానం. ఓకే, ఇంకా అమ్మ నాన్న వాళ్ళు నేను ఏదంటే అదేనండి. ఆ కాలంలో ఎవరు ప్రైవేట్ టీచర్స్ ఉండి ట్యూషన్స్ కానీ ఏమి కానీ ఉండకపోయేది. చిన్నప్పుడు 7th వరకు కాలినడక ఉన్న స్కూల్లోనే, అంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నేను. ఓకే, మొత్తం అంటే ఫస్ట్ క్లాస్ టు డిగ్రీ వరకు, పీజీ వరకు గవర్నమెంట్ స్కూలే చదివాను. ఓకే, ఉమెన్స్ కాలేజ్ అండి డిగ్రీలో. ఓకే, పింగిల్ కాలేజ్. ఫస్ట్ క్లాస్ నుండి 4th వరకు లేబర్ కాలనీ గవర్నమెంట్ స్కూలే. ఓకే, 5th నుండి 7th వరకు క్రిస్టియన్ కాలనీ గవర్నమెంట్ స్కూల్. ఓకే, 7th టు ఇంటర్ వరకు కృష్ణ కాలేజ్ ఉమెన్స్. డిగ్రీ పింగిల్ కాలేజ్, వడ్డపల్లి పింగిల్ కాలేజ్. ఓకే, ఇంకా ఈ విధంగా అమ్మ వాళ్ళు ప్రతిదీ అండి. నేను ఎన్సిసి లో ఉన్నాను, స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఉన్నాను. ప్రతి స్పోర్ట్స్ లో ఎంకరేజ్మెంట్ నాన్న వాళ్ళు. సింగింగ్, పాటలు పాడేదాన్ని. ఆ కాలంలో 15th ఆగస్టు 26 జనవరి వస్తుందంటే కమలా టీచర్ అనే ఒక టీచర్ ఉండేది. బుల్బుల్ అనేది అంటే ఆ ప్రోగ్రామ్ పేరు. ఆ కాలంలో అది పెట్టేవాళ్ళు. కంపల్సరీ ఒక 1 hour ఆట. ప్రతి స్పోర్ట్స్ లో నాది నేమ్ ఉండేది. నేమ్ ఉండేది. అట్లా స్పోర్ట్స్ జరుగుతున్నాయంటే నిర్మల పేరే ఇచ్చుకునేవాళ్ళు. ఉన్నారండి. ఇప్పటికీ కంటిన్యూగా కంటిన్యూగా ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారండి. వేదావతి, నళిని అంటే ఉమా, సుకన్య, అనురాధ, ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. అందరు నా ఫ్రెండ్స్. ఒకరు హెచ్ఎం, 2 హౌస్ వైఫ్లు ఉన్నారు. ఇంకా జరుగుతుందండి ఇట్లా ఇప్పటి వరకు దేవుడి వల్ల మంచిగా ఆ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూగా ఫ్యామిలీ మెంబర్స్ గా వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉంటారు, మేము వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటాం. కంటిన్యూషన్ ఇప్పుడు జరుగుతుంది. మీరు ఏమైనా పనులు చేసేవారా అండి ఇంట్లో, లేకపోతే చదువుకే అంకితం అయ్యారా? పెళ్లి కాక ముందుకు చదువుకే అంకితం అయ్యారు. అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మరి మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామండి ఇప్పుడు. ఓకే, తప్పండి. ఇంకా మీకు జాబ్ వచ్చింది యాక్చువల్ గా ఎంప్లాయ్మెంట్ నుండి కదండి? ఎంప్లాయ్మెంట్ నుండి వచ్చిందండి నాకు. అంటే అది ఫైనల్ గా నాతో లాస్ట్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ రావడం. ఎంప్లాయ్మెంట్ నుండి కాల్ లెటర్ వచ్చింది. వస్తే నాకు వస్తుందా జాబ్ అని అనుకున్నాను. 1:20. కానీ అప్పుడు ఇంటర్వ్యూకి 82 మెంబర్స్ అటెండ్ అయ్యారు. అన్పోస్ట్ 1:20 కాల్ లెటర్ లో వచ్చింది. కానీ ఇక్కడ పలానా దగ్గర ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి ఒక 8 మెంబర్స్ వరకు వచ్చారు. దేవుడి వల్ల వచ్చింది అప్పుడు జాబ్ వచ్చింది. మీరు మార్కెట్ యార్డ్ సెక్రటరీగా ఉన్నప్పుడు సెలెక్ట్ అయిన మూమెంట్ మీకు గుర్తుందండి? ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు? చాలా సంతోషపడ్డాము. అంటే అప్పటి నుండి మీటింగ్స్ అటెండ్ అవుతుంటాము, అప్పుడు బయటకు వస్తుంటాము ఆఫీసులో నుండి. అప్పటి వరకు టేబుల్ కి అంకితమై వర్క్ చేస్తుంటాము. మీటింగ్స్ అవన్నీ కాదు. సెక్రటరీ అయిన తర్వాత ఫీల్డ్ వర్క్ అంతా, అంటే రైతుల దగ్గరికి వెళ్ళొచ్చు, రావచ్చు అని. ఇంకా మీటింగ్స్ అంటూ కమిషనర్ దగ్గరికి, మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంటది. నిర్మల గారు, మరి మీరు 3 జిల్లాల్లో జాబ్ చేశానని చెప్పారు. సో ఆ 3 జిల్లాలలో ఏ గ్రేడ్స్ లో మీరు చేశారు? అండ్ అట్ ద సేమ్ టైం మీరు రైతులతో ఎలాంటి సత్సంబంధాలని కలిగి ఉన్నారు? ఆ రిలేషన్షిప్ ఏ రీతిగా బిల్డప్ చేసుకున్నారు మీరు? ఫస్ట్ నా అపార్ట్మెంట్ జెన్గాము, ఆ తర్వాత కొత్తగూడెం, నెక్స్ట్ ఖమ్మం చేశాను, ఏన్కూర్, దమ్మపేట మార్కెట్ కమిటీలు, కల్లూరు మార్కెట్ కమిటీ, భద్రాచలం మార్కెట్ కమిటీ, బుర్గంపాడు మార్కెట్ కమిటీ, జమ్మికుంట. ఇన్ని మార్కెట్ కమిటీలు, వివిధ ఎల్డీసీ సూపర్వైజర్, అసిస్టెంట్ సెక్రటరీ, గ్రేడ్ 3 సెక్రటరీ, గ్రేడ్ 2 సెక్రటరీ, గ్రేడ్ 1 సెక్రటరీ,
స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఎనమామలకు వచ్చాను. ఎన్ని మార్కెట్లలో కూడా రైతులు, ప్రతి ఒక్క రైతుకి కూడా మేము గవర్నమెంట్ మద్దతు ధర ఉందా లేదా అని చూడడము, రైతులకు ఇబ్బంది కాకుండా వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఇబ్బంది లేకుండా చూడడము, వాళ్ళ సదుపాయాలన్నీ గవర్నమెంట్ సప్లై తోటే మేము అన్నీ చేస్తుంటామండి. ఇప్పుడు ప్రతి రైతు కూడా ఎక్కడైనా ఏ మార్కెట్ కమిటీలైనా కానీ తను పండించిన ధాన్యంనే కావచ్చు, అపరాలనే కావచ్చు, చిల్లీస్నే, కాటన్నే, ప్రతి ఒక్కటి కూడా ప్రతి మార్కెట్ కమిటీకి ఏ మార్కెట్ కమిటీ అయినా తీసుకొని వెళ్ళి అమ్ముకోవచ్చు, మద్దతు ధర పొందొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ బూర్గంపాడులో పండించిన వాళ్ళు బూర్గంపాడులోనే అమ్మాలని ఏం లేదు, ఖమ్మంకైనా తీసుకెళ్ళొచ్చు. ఖమ్మంలో పండించిన వాళ్ళు వరంగల్కి వస్తారు. మనకు ఎనమామల మార్కెట్ కమిటీకి ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మహబాద్, వివిధ డిస్ట్రిక్ట్స్ నుండి మనకి ఇక్కడికి వస్తారు. ఇంత పెద్ద 117 ఎకరాలలో ఉన్న మార్కెట్ కమిటీకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. రైతులందరూ కూడా ఇక్కడ తెచ్చుకొని మంచి ధర పొందవచ్చు. వ్యాపారస్తులు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. వెంటనే అమౌంట్ పే చేస్తారు. దానికి డిలే అంటూ ఏముండదు. అందువల్ల రైతులు కూడా మార్కెట్ కమిటీలకు వచ్చి అమ్ముకోవడానికి చాలా ఇష్టపడతారు. బయట ప్రైవేట్ రేట్స్కి అమ్ముకుంటే అంత లాస్ అవుతుంటుంది. రేటు తక్కువకి అమ్ముకుంటా ఉంటారు. ఏదో పత్తి అయితేనేమో తేమ శాతం ఎక్కువ ఉంది అని చెప్పేసి తక్కువ రేట్ ఇస్తారు, ప్లస్ వెయిట్లో కూడా లాస్ చేస్తుంటారు. అదే మార్కెట్ కమిటీలకు వస్తే మంచి ధర పొందొచ్చు. వెయిట్ కూడా గవర్నమెంట్దే ఉంటుంది కదా, మాదే ఉంటుంది కదా. మార్కెట్ కమిటీ పేయింగ్ మిషన్స్ ఉంటాయి కాబట్టి అంత దడవాయిలు, హమాలీస్ అంతా ప్రాంప్ట్గా చేస్తుంటారు కాబట్టి రైతుకు మంచి మద్దతు ధర వస్తుంది. రైతులు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఎనమామల మార్కెట్ కమిటీకి రావడానికి, సంతోషంగా ఉంటారు. అంటే వెంటనే వస్తారు, ఇట్లా అమ్మేసుకుంటారు, అమౌంట్ తీసుకుంటారు. బజార్కు ఏమన్నా సరుకులు కావాలన్నా ఏమన్నా కావాలన్నా తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. ఓకే, నిర్మల గారు, మరి మీరు వర్క్ చేసే ప్లేస్లో ఇప్పుడు రైతులకి తర్వాత మీ టీమ్ మెంబర్స్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ రావడం అనేది సర్వసాధారణం. సో అలాంటి మూమెంట్లో మీ యొక్క లీడర్షిప్లో వాటిని ఎలా సాల్వ్ చేస్తుంటారు? అక్కడున్న పరిస్థితులను బట్టి చిల్లీస్ జరిగేప్పుడు కంపల్సరీ గొడవలు అవుతుంటాయండి. అంటే నా ఎక్స్పీరియన్స్లో ఒకసారి మిర్చి కాలు పెట్టడానికి వెళ్ళాడు ఒక అబ్బాయి. ఓకే, వెంటనే మా స్టాఫ్ నాకు ఫోన్ చేశారు. అంటే అక్కడే యార్డ్లోకి నేను వెళ్ళాను కదా, ఫిజికల్గా ఆఫీస్ రూమ్లో ఉంటే ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, రేటు ఇట్లా పైన అంతర్జాతీయంగా పడిపోయింది కాబట్టి మనము ఈరోజు వ్యాపారస్తులు రేటు తక్కువ చేశారు. ఏంటంటే క్వాలిటీ కూడా మంచిది లేదు, ఆ అబ్బాయిది తీసుకొచ్చిన రైతుది క్వాలిటీ కూడా బాగలేదు. నేను మాట్లాడి మంచి రేట్ వేపిస్తానని చెప్పి అంటే అప్పుడు కాల్చడం ఆపేశాడు అన్నట్టు. లేకపోతే ఆ రోజు పెద్ద సమస్య, గొడవలు అయ్యేది. చెప్తే మనం చెప్పే విధానంలో ఉంటుంది, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంటే అంతర్జాతీయంగా రేటు పడిపోతే ఆటోమేటిక్గా మిర్చికి కానీ దేనికి కానీ రేటు పడిపోతుంది కదా, వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చెప్తే పర్వాలేదు. కోపంగా అంటే వీళ్ళు ఏంటంటే కింద స్టాఫ్ మార్నింగ్ నుండి చేసి ఉంటారు కదా, కొంచెం ఒకసారి రఫ్గా మాట్లాడినా కానీ రైతులకు తెలియదు కాబట్టి రైతులకు అర్థమయ్యేటట్టు చెప్తే ప్రతి రైతు వింటాడు. నిర్మల గారు, మరి డిఫరెంట్ ఫార్మర్స్ అంటే ఎన్నో ప్రాంతాల నుంచి గ్రెయిన్ మార్కెట్కి రైతులు వస్తూ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ తెస్తుంటారు. సో అలాంటి మూమెంట్లో మీరు ఆ యొక్క క్వాలిటీని ఎలా ఎన్ష్యూర్ చేస్తారండి? క్వాలిటీ ధాన్యం ఉందంటే మాయిశ్చర్ మీటర్ ఉంటుందండి. అందులో ధాన్యం వేసి చూస్తే క్వాలిటీ మనకు నామ్స్ ప్రకారము, మన మద్దతు ధర ప్రకారము తీసుకోవాలి కాబట్టి ఆ నామ్స్ ప్రకారం మాయిశ్చర్ మీటర్స్ ఉంటుంది, ఎలక్ట్రాన్ వేగ్ మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు తేమ శాతం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి రేటు తక్కువ వస్తుంది. మనం నోటితో చెప్పేదానికంటే మాయిశ్చర్ మీటర్ వేసి అందులో ధాన్యం వేసిన మొక్కలు తీసుకొస్తారు. మొక్కలు తీసుకొచ్చినప్పుడు కూడా వేస్తే దాని తేమ శాతం తెలుస్తుంటది. గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్ ఇస్తుంది. ఇదివరకు ఒకప్పుడు అట్లా లేకుండే, ఇప్పుడు మాయిశ్చర్ మీటర్స్ ఉంటున్నాయి. కాటన్కి ఉంటుంది, మొక్కజొన్నలు కానీ ధాన్యం కానీ ప్రతి దానికి, అపరాలకి అన్నిటికి కూడా. అపరాలు మీన్స్ కందులు, పెసళ్ళు, మినుములు, నువ్వులు, ధనియాలు అన్ని ప్రతి ఒక్కటి భూమిలో పండే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడికి వస్తుందండి, ఎనమామల మార్కెట్కి వస్తుంది. మీరు ఒక రేట్ ని వాళ్ళకి అంటే ఎన్ష్యూర్ చేసినప్పుడు రైతులందరూ కూడా యాక్సెప్ట్ చేస్తుంటారు? అంటే అది ఓపెన్ ఆక్షన్ లో వ్యాపారస్తులు పాల్గొంటారు. వాళ్ళకు ఇంకొక విషయం ఏంటంటే ప్రతి రైతుకి కూడా వాళ్ళ క్వాలిటీ తెలిసే ఉంటది. మట్టి పెట్టెలు తీసుకురావద్దు, కొన్ని నామ్స్ ఉంటాయి కదా, మట్టి తేమ శాతం ఉంటది, మట్టి పెట్టెలు తేవద్దు, దుమ్ము ధూళి లేకుండా తీసుకురావాలి. అలా కొంతమంది రైతులు చేస్తారు, వాళ్ళకి ఫుల్ రేట్ పడుతుంది.
ఇక మట్టి పెడ్డలు ఉన్నా కానీ మళ్ళీ వాటిని క్లీన్ చేయడానికి వీళ్ళకి కూడా అమౌంట్ అవుతుంది కాబట్టి వీళ్ళు రేటు తక్కువ చేస్తారు ఆటోమేటిక్ గా. పల్లికాయ వస్తుంటది, పసుపు వస్తుంటది, అన్ని డ్రై చేసి తీసుకురమ్మంటే రైతులు కొంతమంది అక్కడ ప్లేస్ లేక తేమతోటే తెస్తుంటారు, కొంచెం వెట్టుతోటే తీసుకొస్తుంటారు. ఇప్పుడు పల్లికి కూడా డ్రైయర్ తీసుకోవాలని కలెక్టర్ గారు ఆలోచనలో ఉన్నారు. ఎన్మామల మార్కెట్ కమిటీకి. ఓకే, అంటే అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వాళ్ళు అలా చేస్తుంటారండి, వాళ్ళకి టైం లేక, ప్లేస్ లేక. ఓకే, మళ్ళీ ధర ఎక్కడ మిస్ అవుతామా. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ప్లేస్ ఉండదు. పొలం దగ్గర తీసుకొచ్చి ఎక్కడ ఆరబెట్టుకోవాలి, అది మళ్ళీ దానికి వాళ్ళు వెయిట్ చేయాలి, కట్ చేసిన తర్వాత వెయిట్ చేయాలి. ఒకప్పుడు ఏంటంటే ఫార్మర్ కూలితో చేసేవాడు, ఇప్పుడు అన్ని కూడా మిషన్స్ వచ్చేసాయి, స్పీడ్గా అయిపోతున్నాయి అన్ని. ఇంకా తీసుకొచ్చేస్తారు. ఎన్మాల మార్కెట్కి పోతే ఒక రోజున్నా పర్వాలేదు, మార్నింగ్ పోతే మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవచ్చు. అంటే 11:30 కల్లా అయిపోతుందండి. సీజన్ బాగా హెవీగా ఉన్నప్పుడే కాటన్ కి, చిల్లీస్ కి లేట్ గానీ అపరాలు అయితే అవర్స్ లోనే వెళ్ళిపోతాయి. ఓపెన్ యాక్షన్. ఓకే నిర్మల గారు, మరి ఈనాం అనేది ఉంటుంది కదండి, సో ఈనాం వల్ల రైతులకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయండి? ఈనాం వల్ల రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈనాం తీసుకొచ్చింది. దానివల్ల ఏంటంటే ఓపెన్ ఆక్షన్ బిడ్ వాళ్ళు ఆన్లైన్ లో ఎక్కడైనా కానీ, ఇక్కడ ఈ ఈనాంలో మనము అపరాలు పెట్టామనుకోండి, మీరు ఖమ్మం నుండి కానీ సెల్లో చూసుకోవచ్చు. ఆన్లైన్ సర్వీస్. ఓకే, సెల్లో చూసుకొని మీరు రేటు ఫిక్స్ చేసుకోవచ్చు, పాడొచ్చు. అంటే పాడొచ్చు మీన్స్ పర్చేజ్ చేసుకోవచ్చు ట్రేడర్స్. ఈనాం వల్ల నిజామాబాద్ నుండి చేసుకోవచ్చు, హైదరాబాద్ నుండి చేసుకోవచ్చు, ఈనాం వల్ల ఎక్కడి నుండి చేసుకోవచ్చు. యాడికి తీసుకొచ్చిన రైతులకి ఈనాం ద్వారా ట్రేడర్స్ అందరూ ఇప్పుడు ఓపెన్ యాక్షన్లోనేమో మనకు తెలిసిపోతుంటది. ఈనాం వల్ల మీరెంత కోడ్ చేస్తున్నారు, ట్రేడర్ కోడ్ తెలియదు కాబట్టి అట్లా కూడా రైతులు ఎక్కువ లాభం పొందొచ్చు అని ఒక ప్రభుత్వం ఆలోచనతోనే చేస్తున్నారు. ఇక్కడ సక్సెస్ అవుతుందండి నిర్మల మార్కెట్ లో ఈనాం ద్వారా. ఓకే నిర్మల గారు, మరి అనుకోని రీతిగా వాళ్ళు ధాన్యము మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చిన తర్వాత ఏవైనా సడన్ గా వరదలు కానివ్వండి, వర్షం, న్యాచురల్ కలామిటీస్ ఎదురైతే రైతులు ఎంతో భయపడుతుంటారు. సో అలాంటి మూమెంట్ లో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్ల కిందనే వేసుకుంటారు తీసుకొచ్చి. ఓకే, అంటే ముందు వాళ్ళు రైతు ఆరుగాలం కష్టపడి పండించి తెచ్చిన పంటని తీసుకొచ్చి షెడ్ల కిందనే వేసుకుంటారు. మాయిశ్చర్ తేమ ఉన్నందువల్ల వాళ్ళు ఆరబోసుకోవడానికి ప్రయత్నం చేసిన టైంలో ఒకవేళ వర్షం పడితే మా వాళ్ళు తార్పాలిన్స్ సదుపాయం ఇస్తారు. ఓకే, షెడ్ల కింద అసలు మాక్సిమం షెడ్ల కిందనే ఎక్కువ పంట పండి ఎక్కువ వచ్చిన టైంలో బయటికి వస్తుంది, అప్పుడు తార్పాలిన్స్ సప్లై చేస్తాం వెంటనే. అంటే క్లైమేట్ చూడడంతో మైక్లో అరెస్ట్ చేస్తుంటాం. వచ్చి రైతు అప్డేట్స్ ఇస్తుంటారు, మా స్టాఫ్ చేస్తుంటారు. ఏంటంటే వచ్చి తార్పాలిన్స్ తీసుకొని వెళ్ళండి. రాని కొంతమంది రైతులు అందుబాటులో ఉండరు, మా స్టాఫే వెళ్తారు. మా కింద స్థాయి స్టాఫ్ వాళ్ళు వెళ్ళి కప్పేస్తుంటారు. కొన్ని టైంలో ఒక వన్స్ ఎన్వామల మార్కెట్ లో ఒకసారి జరిగింది ఏంటంటే 7:30 అవుతుంది, వర్షం వచ్చే సూచనలు, గాలి దుమారం వస్తుంది. నేను యార్డ్లకు వెళ్ళాను, మా స్టాఫ్ ఉన్నారా లేని చూస్తే ఉన్నారు, కానీ ఫార్మర్స్ లేరు. వెంటనే నేను దగ్గరుండి చేపించాను. స్టాఫ్ తోనే చేపించాము. తార్పాలిన్స్ కప్పిపించాం అన్నట్టు. ఫార్మర్స్ లేకపోయినా గానీ ఇక్కడ ఏంటంటే రైతు గెస్ట్ హౌస్ కూడా ఉంది ఎన్వాల మార్కెట్ లో. అన్ని సదుపాయాలు ఉన్నాయి, గవర్నమెంట్ మంచి సదుపాయాలు ఇచ్చారు, పెద్ద పెద్ద షెడ్లు ఉన్నాయి. ఒకవేళ మిర్చి తెచ్చారనుకోండి, రైతుకి ఆ రోజు రేటు పడలేదు, అతనికి అమ్మాలని లేదు, ఆ రోజు కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, 25 కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి మన ఎనమామల మార్కెట్ లో. అంటే వేరే ఖమ్మం ఉన్నాయి, అది అంతటా ఉంటాయి, ఎనమామల మార్కెట్ లో 25 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. ఇంకా ప్రస్తుతానికి ఇంకా 5 కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారు. ఫార్మర్స్ పసుపును కానీ, చింతపండును కానీ, మరి చిల్లీస్ని కానీ అన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకునే సదుపాయాలు. అంటే రా మెటీరియల్ అంతా కూడా వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, అదంతా కూడా అంటే మీ నుండే మార్కెట్ నుంచే వాళ్ళకి ఆ ఫెసిలిటీ కలిగిస్తుంటారు. ఓకే, వాళ్ళు మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు అమ్ముకోవాలన్నప్పుడు కూడా శాంపిల్ 2-3 బ్యాగ్స్ తీసుకొచ్చి దాన్ని పాట పెట్టించుకొని అమ్ముకోవచ్చు. ఓకే, ప్రతిదీ కూడా ఆక్షన్ ద్వారా కంపల్సరీ ఆక్షన్ ఉంటది, కమిషన్ ఏజెంట్స్ ఉంటారు, ఆక్షన్ ఉంటది. ఓకే, రైతుకి ఎలాంటి నష్టం జరగదు.
అంటే ఎలాంటి లాస్ రేట్లోనైతే అసలు ఏమి ఎందులో కానీ జరగదు. వెంటనే పాట అయినా 1 అవర్లోనే వాళ్ళు అమౌంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఒకటి ఆక్షన్ అయినా వెంటనే. ఓకే, ఎప్పుడైనా వాళ్ళకి బాధేసి అంటే పంట నష్టపోయి గ్రెయిన్ మార్కెట్కి వచ్చి ధర్నాలు చేసిన దాఖలు ఉన్నాయి అంటారు? ఆ పీరియడ్లో అయితే లేవు, ప్రెసెంట్ జరిగినాయి ఉంటాయి, కానీ నేను చేసిన సర్వీస్ లో మాత్రం లేవు. లేకుండే. నిర్మల గారు, ధాన్యాన్ని రైతులు ఒకవేళ అంటే కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు నిల్వ చేసినప్పటికీ కూడా వారు ఎప్పుడైతే అమ్ముదాం అనుకుంటారో ఆ మూమెంట్లో ధర గిట్టుపడలేదనుకోండి, సో వాళ్ళకి ఏమైనా రుణాల సదుపాయం మీ దగ్గర ఉందంటారా? ఉందండి. ప్రభుత్వము రైతు బంధు పథకము రైతులకు అందుబాటులో ఉంచింది. తన సరుకు తీసుకొచ్చి 2 లక్షల వరకు రుణం పొందవచ్చు. 6 నెలల వరకు వడ్డీ ఉండదు. ఓకే, 6 నెలల తర్వాత నామమాత్రం వడ్డీ. దాంతో రైతులు చాలా రుణాలు పొందుతారండి. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రుణాలు పొందుతారు. సో వాటి ద్వారా వీళ్ళు ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటా ఉంటారు. సో అంటే స్టిల్ అది ధర పలికినప్పుడే అమ్ముకునే ఛాన్స్ కూడా ఉంది. అప్పటి వరకు కోల్డ్ స్టోర్ లో పెట్టుకోవచ్చు. 6 months వరకు రెంట్ ఉండదు, ఏముండదు. 6 నెలల వరకు రెంట్ ఉండదు. ఓకే, మంచి సదుపాయం గవర్నమెంట్ రైతులకి అందుబాటులో తెచ్చింది. దాన్ని అందరు చాలా మంది రైతులు అన్ని మార్కెట్లలో పెట్టుకుంటారండి. ఓకే, రేట్ వచ్చినప్పుడే దాన్ని తీసి అమ్ముకుంటారు. ఓకే, నిర్మల గారు, మీ యొక్క సర్వీస్ లో మీ మార్కెటింగ్ మినిస్టర్స్ ఉంటారు కదండి, సో వారి గైడెన్స్ మీకు ఎలా ఉంటుంది? అండ్ హైయర్ అఫీషియల్స్ ని మీరు ఎవరెవరిని కలిసారండి? మార్కెటింగ్ మినిస్టర్స్ అంటే మార్కెట్ డెవలప్ చేయడానికి మినిస్టర్స్ చాలా ప్రతి డెవలప్మెంట్లో ఎవరి పీరియడ్లో వాళ్ళు చేస్తూనే ఉంటారండి. హరీష్ రావు సార్, నిరంజన్ సార్, అంటే నేను చేసిన టైంలో ఈ సార్స్ ఎక్కువ నేను గ్రేడ్ సెక్రటరీలో ఉన్న టైంలో వీళ్ళు నాకు ఎక్కువ పరిచయాలు అన్నట్టు. సార్ వాళ్ళతోటి ఉపయోగాలు, మాకు ఏది కావాలన్నా ఈ ఫెసిలిటీస్ లేవు సార్, నేను చేసే మార్కెట్ కమిటీలో అనగానే వెంటనే శాంక్షన్ చేయడము. ఇప్పుడు ప్రజెంట్ కొండా సురేఖ మేడం ఏమో మన లోకల్ మినిస్టర్ అయ్యండి ఎన్వాల్వ్ మార్కెట్ కమిటీ గురించి అన్ని సదుపాయాలు కానీ ఏది కానీ ఫోన్లు చేసి అడుగుతుంది, మీటింగ్లలో అడుగుతుంటుంది. ఏది కావాలన్నా నేను చేసి పెడతానమ్మా, చెప్పండి మీకు ఏ ప్రాబ్లం ఉందో అని అడుగుతూ ఉంటుంది మేడం, కొండ సురేఖ మేడం. అందువల్ల మాకు ఇక్కడ ఎన్వాల్వ్ మార్కెట్లో అయితే ఏమి లేకుండా లేవు, అన్ని సదుపాయాలు ఉన్నాయి. రైతు రెస్ట్ హౌస్ ఉంది, ఫైర్ స్టేషన్ ఉంది, ప్రతి ఒక్క సదుపాయాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. మన మినిస్టర్స్ మీటింగ్లలో కూడా అడుగుతుంటారు. గత కాలంలో ఉన్న సీఎం గారు కూడా అన్ని తెలుసుకునేవారు. సీజన్లో ఏమైనా గొడవలు అవుతుంటే కూడా మినిస్టర్స్ ఫోన్ చేసి అడుగుతుంటారు. హరీష్ రావు సార్ కానీ, నిరంజన్ రెడ్డి సార్ కానీ, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు సార్ కానీ అన్ని విషయాలలో కూడా ముందుంటారు. ఉండి డెవలప్మెంట్కి ఏది కావాలన్నా కానీ చేస్తుంటారు. నేను కొత్తగా చేసినప్పుడు జలగం వెంకట్రావు సార్ ఎమ్మెల్యే గారు ఉండేది. తను స్పెషల్గా మార్కెట్ కమిటీ గురించి తెలుసుకునేవారు. వారము తెలుసుకొని ఏం లేకున్నా కానీ మీకేం కావాలి, ఏం చేయాలని అడిగేవారు ఆ ఎమ్మెల్యే గారు. అప్పుడు శరత్ సార్ ఐఏఎస్ మా కమిషనర్ శరత్ సార్ ఉండేది. ఇమ్మీడియట్లీ ఏది కావాలన్నా సార్ నాకు ఇన్ని షాప్స్ కావాలి, 1.40 crores వెంటనే శాంక్షన్ విత్ ఇన్ 1 hourలో శాంక్షన్ చేశారు. అట్లా చేస్తుంటారు మినిస్టర్స్. మాకు ఏది కావాలన్నా అడగొచ్చు, వెళ్ళి తీసుకొని రావచ్చు. ఓకే, ఎలాంటి స్కేర్సిటీ లేకుండా మీకు ప్రతి సదుపాయం మంచిది. నా సర్వీస్ అంతా కూడా మంచిగా సెక్రటరీ పీరియడ్లో చేసే పనులన్నీ కూడా మంచిగా జరిగిపోయినాయి. ఓకే, నిర్మల్ గారు, మరి మీ స్ట్రెంగ్త్, మీరు ఇంత గొప్ప ఉన్నతమైన అధికారిగా ఉన్నారు, సో మీ స్ట్రెంగ్త్ ఏంటి? అండ్ అట్ ద సేమ్ టైం మీ వీక్నెస్ ఏంటండి? స్ట్రెంగ్త్ నా అఫీషియల్స్ చూసి నేర్చుకున్నాను. మెయిన్గా మా హస్బెండ్ నాకు పుషప్ బాగా చేస్తుంటారు, పాప చేస్తుంటది. కొంచెం ఆ రోజు ఆఫీస్లో స్ట్రెస్ అయినప్పుడు కొంచెం ఇట్లా అయినప్పుడు ఇంకా ఎంకరేజ్ చేస్తుంటారు అన్నట్టు మారు బాగా. మీటింగ్స్కి వెళ్ళి ఎంత నైట్ అంటే లేట్ నైట్ వస్తుంటాము, ఖమ్మంకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మీటింగ్స్ లేట్ నైట్ వచ్చినా కానీ ఎంకరేజ్ చేస్తుంటారు మంచిగా. ఏమి ఫీల్ కావద్దు, స్ట్రెస్ ఫీల్ కావద్దు, దాన్ని ఎనలైజ్ చేస్తే అంటే ఏంటి తెలుసుకొని ఎనలైజ్ చేసి మంచిగా చెప్తుంటారు అన్నట్టు.
అమ్మాయి అన్నట్టు అనిపిస్తుంటది, అంటే కొంచెం ధైర్యం వచ్చేస్తుంటది అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. పాప కూడా అంతే, మమ్మీ నువ్వు అస్సలు వరి కావద్దు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఏం కాదు అన్నట్టు చెప్తుంటది. ఓకే, మీ సీక్రెట్ అదన్నమాట, మీ స్ట్రెంగ్త్. సో ఇంట్లో నుండి కోఆపరేషన్ లేకుండా ఎవరు కూడా బయట ఇంతగా రాణించలేరు. సో కంప్లీట్ స్ట్రెంగ్త్ వారు అండ్ మీ ఉన్నతాధికారులు. కంపల్సరీ ఉన్నతాధికారులు. నా సర్వీస్ లో నాకు ఏంటంటే స్టార్టింగ్ లో నేను ఎల్ఈ క్యాడర్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ మూమెంట్ కదా, నేను సూపర్వైజర్ అయిన తర్వాత దివాకర్ సార్ అని డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ ఉండేవారు. ఓకే. ఆ సార్ చాలా ఎంకరేజ్మెంట్గా ఫోన్ల ద్వారా మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పినా చేసేవారు. తర్వాత జేడి శ్రీనివాస్ సార్, ఆ తర్వాత జాయింట్ డైరెక్టర్ సుధాకర్ సార్, జాయింట్ డైరెక్టర్ మల్లేశం సార్, డిప్యూటీ డైరెక్టర్ రాజ్ సార్. ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే చెప్తారు, మంచి సపోర్ట్ ఇస్తారు. ఫోన్ ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడో చేస్తున్నా కానీ మాకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేస్తే ఇలా చేయండి అలా చేయండి అని సజెషన్స్ ఇస్తుంటుంటారు. ఓకే, మీ వీక్నెస్ చెప్పలేదండి? నా వీక్నెస్ నేను అందరిని నమ్మడం. ఓకే. ఇప్పటికీ స్టిల్ టుడే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు వచ్చిందని తెలిసినా కానీ వాళ్ళు ఏదన్నా మళ్ళీ మేడం ఇదనగానే నమ్మేస్తుంటా. ఓకే, అదే నమ్మడమే నా వీక్నెస్ అండి. ఓకే, ఒక విమెన్ లోపల తల్లి స్వభావం ఏనాటికి పోదు. సో అలాగే మీరు కూడా క్షమించేసి, బట్ అది ఒక విధంగా మీకు బలమే అనుకోవచ్చు. కంపల్సరీ. సో మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్, మీ అనుభవాలు చాలా షేర్ చేసుకున్నారండి. అండ్ ఇంత ఉన్నతమైన అధికారినిగా మీరు రాణించడానికి ఎవరు మీ రోల్ మోడల్ అండి? నాకు మా మేడం, డైరెక్టర్ మేడం లక్ష్మీబాయి గారు. ఓకే. ఈరోజు వరకు కూడా, ఈరోజు మార్నింగ్ కూడా మాట్లాడింది మేడం. చాలా పుషప్ చేస్తుంటది. సీజన్లో ఫార్మర్స్ ఎక్కువ వస్తుంటారు. మేము మార్నింగ్ 6-6:30 వెళ్తే నైట్ 9 వరకు వస్తుంటది. గొడవలు అవుతుంటాయి. ఇంకా ఎప్పటికప్పటికి నైట్ 10:30-11కి కూడా మేడం ఫోన్ చేస్తుంది. చేసి నిర్మల ఏంటమ్మా ఈరోజు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వేం వరి కావద్దు, ముందు అడుగు వేయాలి, వాళ్ళకి మంచి సమాధానం చెప్పి పంపించాలి, చాలా ధైర్యంగా చెప్తుంటది మేడం. జస్ట్ మనం ఫోన్ చేస్తే ఒక డైరెక్టర్ మేడం అయ్యిండి కూడా మేడం లిఫ్ట్ చేస్తుందో చేయదో డిస్టర్బ్ అవుతుందో ఏమో అని మేము ఫీల్ అవుతుంటాం, కానీ మేడం సెకండ్ వెనకాల నిర్మలా చెప్పమ్మా అని అంటుంటది. అంతా నాకే కాదు అందరికి, ఎవ్వరు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని వెంటనే సాల్వ్ చేస్తుంది. కొంచెం మేడం చేతులు లేనివే కొంచెం లేట్ అవుతాయి, కానీ మేడం చేతులు ఉన్నాయి అన్ని తొందరగా అయిపోతాయి. మా డైరెక్టర్ మేడం లక్ష్మీబాయి గారు. ఓకే, తను ఎంత పంక్చలో అండ్ ఎంత బాగా రెస్పాండ్ అవుతారో అండ్ అంత సహనశీలి అనుకుంటున్నాను మేడం. ఆ విధంగానే మేము కూడా బిల్డప్ చేస్తూ సర్వీస్ చేస్తున్నారు. నిర్మల గారు, ఇది పర్సనల్ అనుకోకండి, బట్ వి కేమ్ టు నో దట్ మీరు మీ సర్వీస్లో ఉన్నంత కాలము చాలా చారిటబుల్ ట్రస్ట్కి హెల్ప్ చేశారని విన్నాము. సో వాటి గురించి షేర్ చేసుకుంటారండి? ఓకే, తెలిసిందా? మీకు కూడా తెలిసిందా? వచ్చిందా? మా పాప బర్త్డే ఎప్పుడు ఏదన్నా SC/ST స్టూడెంట్స్ హాస్టల్కి వెళ్ళి అక్కడ చేసేదాన్ని అండి. ఇప్పటికీ స్టిల్ పాపకు మ్యారేజ్ అయినా కానీ ఆమె బర్త్డే అలాగే చేస్తాను. మన లాస్ట్ ఇయర్ ఖమ్మము డిగ్రీ స్టూడెంట్స్ మధ్యలో చేశాను. ఓకే, ఆ విధంగా చేస్తుంటాను. ఫ్లడ్ వచ్చిన టైంలో కూడా మాకు గుత్తి కోయలు అంటారు, కోయ వాళ్ళు అంటారు. వాళ్ళందరూ కూడా మా దగ్గర షెల్టర్కి వచ్చిన టైంలో మేము భోజనాలు పెట్టడము. ఇంకా చాలా మందికి, అంటే 5,000 మందికి పెట్టారని విన్నామండి. అవును, కరెక్టేనండి మీరు విన్నది. ఓకే, చేసాము. అంటే ఈ చారిటబుల్ ట్రస్ట్కి మీరు సహాయ సహకారం అందించడమే కాకుండా స్వయంగా మీరు వెళ్ళి దర్శించడం ఇవన్నీ కూడా చేస్తూ, వీటితో పాటు మీరు ఎంతోమంది విద్యార్థులకి స్టడీస్ పర్పస్ మీరు సహాయం చేశారని అండ్ ఎన్నో స్కూల్స్లో కూడా మీరు సహాయం చేశారని విన్నామండి. సో వాటి గురించి చెప్తారా? కరెక్ట్ అండి, మీరు విన్నది కరెక్టే. ఓకే, స్టూడెంట్స్కి యూనిఫామ్స్ కుట్టించడము, షూస్, ప్లస్ అంటే MBA స్టూడెంట్స్కి ఫీజు లేదంటే ఫీజు, బుక్స్ లేదంటే బుక్స్, MBA చేసే స్టూడెంట్స్కి MBS వాళ్ళకి, డిగ్రీ స్టూడెంట్స్కి. ఇంకా మా వారు, మా పాప, నేను డిస్కస్ చేస్తూ మా వారి ప్రోత్సాహంతో, మా పాప ఆలోచనలతోటి ముందుకు వెళ్తున్నాం. దేవుడి వల్ల
ఏదో చిన్న చిన్న సహాయాలండి అవి ఓకే చేస్తుంటాం. ఓకే నిర్మల గారు, మరి మీరు మార్కెట్ యార్డ్ సెక్రటరీగా మీకు ప్రమోషన్ లెటర్ వచ్చినప్పుడు అట్ ద ప్రైడ్ మూమెంట్ మీరు ఎంత సంతోషపడ్డారండి? చాలా సంతోషమైందండి. నిర్మల గారు, మరి మీకు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి, సో వాటి గురించి మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారండి. అప్పుడు ఫస్ట్ అవార్డు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డిఎంఓ సార్ దివాకర్ సార్ ఉండేనండి. ఓకే. నేను కాటన్ సీజన్, అప్పుడు కాటన్ సీజన్లో నైట్ 9 అవుతుంది, ఫార్మర్స్కి చెక్స్ ఇష్యూ చేస్తున్నాను. ఓకే. సార్ భద్రాచలం ఆఫీస్కి వెళ్ళి ఖమ్మంకి వెళ్తుంటే ఆన్ ది వే కొత్తగూడెం ఆఫీస్ ఉంటుంది. ఇట్లా చూస్తే రోడ్డుకే ఉంటుంది అన్నట్టు ఆఫీసు. ఏంటబ్బా అక్కడ అంతా జనాలు గుమిగుడి ఉన్నారు అని సార్ అనుకొని డ్రైవర్ని ఆఫీస్కి వెళ్ళనివ్వు అన్నారు. అంటే ఆఫీసు ఆవరణలో బయట షెడ్ ఉంటుంది, ఆ షెడ్లో కూర్చొని, అంటే ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు, రూమ్లో అయితే అంత చికాకు ఉంటుంది అని చెప్పి ఓపెన్ షెడ్లో కూర్చొని టేబుల్ చైర్ వేసుకొని ఇష్యూ చేస్తున్నా. సార్ వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. 10 minutes వెయిట్ చేశాడట సార్ నా దగ్గరికి రావడానికి. అంటే ఫార్మర్స్ అంతమంది ఉన్నారు. డ్రైవర్ ఇట్లా అందరిని తోసుకొని వచ్చి సార్ వచ్చారని చెప్పిండు. ఫస్ట్ టైం సార్ అది చూసి నాకు అవార్డు ఇప్పించాడు. ఫస్ట్ అవార్డు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నా కష్టానికి ఫలితం ఇచ్చాడు అని అనిపించింది. ఆ సార్ ద్వారా నేను ఫస్ట్ అవార్డు తీసుకున్నాను. తర్వాత 3 times కలెక్టర్ అవార్డ్స్ వచ్చాయి. ఒకసారి సీఎం వైస్ సీఎం గారితో ఒక అవార్డు తీసుకున్నాను. ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి వచ్చింది, మదర్ తెరెసా అవార్డు ఒకటి వచ్చింది. ఆ విధంగా 6 awards తీసుకున్నాను. చాలా సంతోషం అండి. చాలా సంతోషం నిర్మల గారు, మీతో మాట్లాడుతుంటే నిజంగా ఎన్నో విషయాల్ని నేను ఈరోజు తెలుసుకున్నాను. అండ్ ఫైనల్లీ మీ యొక్క విజయం, మీ గోల్ కనిపించకపోవచ్చు, కానీ సాధించలేనిది కాదు అని మీ జీవితం ద్వారా మీరు మాకు తెలియజేశారు. సో అలాంటి విజయం సాధించాలంటే అప్కమింగ్ జనరేషన్కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశానికి వెన్నెముక మన రైతే కనుక, మరి రైతన్న గురించి మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. రైతు ఏంటంటే, రైతు ప్రతి పంటని, ఏ రైతైనా కానీ కందులే, పెసర్లే, మినుములే, ఏదైనా, ఏ పంట, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఏది కానీ, ఏ పంటనైనా, ధాన్యమే కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే నామ్స్ ప్రకారం తీసుకొస్తే మార్కెట్ కమిటీకి మంచి ధర పొంది వెళ్ళొచ్చు. అంటే వెంటనే ఇంకా అది రైతు ఆరబెట్టుకొని వచ్చిందంటే ఇంకా దానికి అసలు సమస్యనే ఉండదు. ఎప్పుడు తేమ శాతం తోటి తెస్తేనే రైతుకు సమస్య వస్తుంది. రైతుని నేను కోరేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు తేమ శాతం లేకుండా చూసుకొని తీసుకొని వస్తే వెంటనే ప్రతి మార్కెట్ కమిటీలో, ఈవెన్ నేను మామూలైన కావద్దు, ఏ మార్కెట్ కమిటీలోనైనా కానీ ఆ ప్రాబ్లం ఉంటుంటుంది. రైతు తేమ శాతం లేకుండా, మట్టి పెడ్డలు లేకుండా ప్రతి ఒక్క ఐటమ్ని క్లీన్ చేసి తీసుకొని వస్తే మంచి ధర పొందవచ్చు. వెంటనే వ్యాపారస్తుల ద్వారా అమౌంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక జనరేషన్ ఏంటంటే, కష్టపడండి, ఫలితం పొందండి. ఖచ్చితంగా కష్టానికి ఫలితం ఉంటుంది. నేను చేసింది, చూసింది అదే. ఓకే, కష్టే ఫలి అంటారు చివరిగా. ఓకే నిర్మల గారు, నిజంగా చాలా విషయాలను మాతో షేర్ చేసుకున్నారండి. అసలు మార్కెట్ యార్డ్ గురించి మోస్ట్లీ తెలీదు, బట్ ఈరోజు మరి రైతన్నల కష్టం ఏంటో తెలిసిన వ్యక్తులంగా నిజంగా వారి గురించి ప్రోగ్రామ్ చేయడం, అది మీతో చేయడం మాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు. ఇంకా మీ కెరియర్ ఈ రీతిగానే కొనసాగుతూ అనేకులకి ఉపయోగకరంగా, ఆదర్శవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. కష్టే ఫలి అనే నానుడికి నిజంగా నిలువెత్తు నిదర్శనం మన నిర్మల గారు. వారు తన యొక్క కెరియరే కాకుండా తన చదువు కూడా ఒక జిల్లా పరిషత్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో ప్రారంభించి చదువుకొని మరి వారు ఈ స్థితికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. ఎంతో డెడికేషన్, కమిట్మెంట్ ఉంటే తప్ప ఈ యొక్క రంగంలో రాణించలేరు. మరి అలాంటి ఉన్నత స్థితికి వచ్చినా మరి ఎందరికో సహాయపడుతూ, వారు చేయూతనిస్తూ, వారి యొక్క కార్యనిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సాగడానికి మరి వారి యొక్క బాల్యం,
విద్యాభ్యాసం, వారి తల్లిదండ్రుల సపోర్ట్, పెళ్లి తర్వాత వారి యొక్క భర్త మరి పాప సపోర్ట్, ఈ రీతిగా అందరి దీవెనలతో ఇట్టి మరి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. మరి వారు చెప్పిన మార్గంలో మనం కూడా ప్రయత్నం చేస్తే మనం కూడా మరి ఒక ఉన్నత స్థితికి వస్తాము. కనుక మీరందరూ కూడా మరి అట్టి క్రమశిక్షణలో మరి ఆ యొక్క కష్టపడే తత్వంతో మీరందరూ ఎదిగి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, అన్నదాత సుఖీభవ, మేరా భారత్ మహాన్. మీ అందరి ఆశీస్సులతో మీ సునీత ప్రవీణ్.